ఏమా ఈ తెల్ల స్టైగరు నేను, ఈ నల్లకాయి నా అరగుంటోడు. ఈ స్టైగర్ తో ఈ అరగుంటోడిని ఎలా గుంటలో పడేస్తాడో చూడండి. ఏంటి నీ మొగుడిని గుంటలో పడేస్తానని నువ్వు వెళ్ళి పడ్డావు? నేను ఒక్కదానే పడడం కాదు, మనం ముగ్గురం పడ్డాం. చూసారా, అల్లుళ్ళు వెళ్ళిపోయి వారం రోజులైంది. వీళ్ళ కొంచెం కూడా బాధ అనిపించట్లేదు ఏమిటండి? ఈడొచ్చినా వివరం లేకుండా పోయింది. వీళ్ళ మొండితనంతో బంగారం లాంటి భర్తల్ని దూరం చేసుకుంటున్నారు. కట్టుకున్నాడికి ఏమాత్రం విలువ ఇవ్వకపోతే ఏ మగాడు మాత్రం ఎందుకుంటాడు? కోట, ఇంకోసారి వాళ్ళ టాపిక్ ఇంట్లో వచ్చిందంటే నీ టాపు లేచిపోద్ది. నోరు ముయ్యండి. పాప ముగ్గురల్లుళ్ళు ఎక్కడున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారు. దేశం ముదుర్లు వాళ్ళెందుకు బాధపడతారులే. 2 రోజులు ఆగితే కడుపు మాడి పొయ్యి మీద పెనంలా కాలుతుంది. అప్పుడు కాలు ఇడ్చుకుంటూ వాళ్లే వస్తారు. కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చినా చేతులు ఇడ్చుకుంటూ వచ్చినా ఉత్త చేతులతో వస్తే ఏ దుబాయ్ పార్టీకు అమ్మేయడమే. కరెక్ట్. కార్లలో వచ్చినా కూడా ముష్టి బ్యాగులు వదలలేదు చూడు. కార్లలో రావడం కాదు, ఆ కార్లకి డ్రైవర్లుగా కుదురుంటారే. కరెక్ట్ కరెక్ట్. ఆ మొహాలకి ఈ ఉద్యోగాలు కూడా ఎక్కువే. ఇదిగో కాట్రీస్, మీరు లక్షల్లో అడిగారు, మే కోట్ల లెక్కల్లో తెచ్చాం. ఎన్ని కట్టలు తీసుకొచ్చారో అన్ని 500 నోట్ల కట్టలే. ఇన్ని కట్టలు నేను కళ్ళు కూడా చూడలేదే. అయ్యో బాబోయ్, ఎక్కడి నుంచి తెచ్చారండి ఈ కట్టలు? అది మీకు అనవసరం. అవునవునులేండి, ఎక్కడి నుంచి వస్తే మాకే, ఎలా వస్తే మాకే. మాకు కావాల్సింది డబ్బు. అలా కన్నారనుకుంటా చూసి ప్రయోజనం ఏంటే? మొత్తం తీసుకెళ్ళి లోపల పెడతారా? డోంట్ టచ్. యా, అదేమన్నా కరెంటా? కరెన్సీయేగా. ఇప్పుడిప్పుడే మీరు ఇది టచ్ చేయకూడదు. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 30 రోజులు మేము చెప్పినట్టు నడుచుకుంటే ఈ ₹1,00,00,000 మీకు దక్కుతాయి. అయితే ఈ రోజు నుంచి మమ్మల్ని ఎలా నడవమంటారు? రంబాలా నడవమంటారా? రమ్య కృష్ణలా నడవమంటారా? ఏంటి డాన్స్ చేస్తున్నావు? ఎదవేసాలేసి ఉంటే నిప్పుల మీద నడిపిస్తాను. ఈ డబ్బు మీకు కావాలంటే 4 రోజులు మా మాట వినాలి. వింటారా లేదా? అయితే ముందు ఈ ఇల్లు ఖాళీ చేసి మన 3 ఫ్యామిలీలు ఒకే కాలనీలో 3 వేరు వేరు కాపురాలు పెట్టాలి. ఓకేనా? ఏంటి ఓకే? మీ ముగ్గురు పిల్లల్ని కనిపెట్టిన మమ్మల్ని నువ్వు అన్యాయం. నువ్వు ఊరుకోవా, పెద్దానికి ఓహో అంటావు. మా 3 ఇళ్ళకి నువ్వే వాచ్మెన్వి.